భార్య భర్త నుంచి ఆశించే రొమాంటిక్ విషయాలు తెలుసా? భార్య తన భర్త తనను గమనించాలని కోరుకుంటుంది. కొత్త చీర కట్టినా, కొత్త హెయిర్ స్టైల్ వేసుకున్నా లేదా చిన్న మార్పు చేసినా ఈరోజు చాలా అందంగా ఉన్నావు అనే ఒక మాట ఆమె ముఖంలో చిరునవ్వు తెప్పిస్తుంది. అలాంటి చిన్న ప్రశంసలు సంబంధంలో పెద్ద మార్పు తీసుకురాగలవు. కొన్నిసార్లు ఎలాంటి ప్రత్యేక సందర్భం లేకపోయినా చేతిని పట్టుకొని నడవడం, పక్కన కూర్చోవడం, భుజంపై చేయి వేయడం వంటి చిన్న ప్రేమపూర్వక మహాభావాలు భార్యకు ఎంతో భద్రతను, ఆప్యాయతను కలిగిస్తాయి. ప్రేమను ఎప్పుడు పెద్ద పనులతో చూపించాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న క్షణాలే జీవితాంతం గుర్తుండిపోతాయి. భర్త తన భావాలను దాచుకోకుండా అప్పుడప్పుడు వ్యక్తపరిస్తే ప్రతి భార్య సంతోషిస్తుంది. నువ్వు నా జీవితంలో ఉండడం నా అదృష్టం, లేదా నీ వల్లే నా జీవితం అందంగా ఉంది అనే మాటలు ఆమె మనసును గెలుచుకుంటాయి. ప్రేమను మనసులో ఉంచడం కంటే మాటల్లో చెప్పడం సంబంధాన్ని మరింత బలంగా చేస్తుంది. భార్య చేసిన చిన్న ప్రయత్నాలను గుర్తించి ధన్యవాదాలు చెప్పడం కూడా ఒక అందమైన రొమాన్స్. ఆమె చేసిన వంటను మెచ్చుకోవడం, కుటుంబం కోసం పడే కష్టాన్ని గుర్తించడం, ఆమె భావాలను గౌరవించడం, ఇవన్నీ ఆమెకు తాను విలువైన వ్యక్తిననే భావనను ఇస్తాయి. ప్రతి భార్య తన భర్త నుంచి ఖరీదైన బహుమతులు మాత్రమే కోరుకుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి ఆమె మనసు కోరుకునేది చాలా చిన్న చిన్న రొమాంటిక్ క్షణాలు. ప్రేమతో చూసే ఒక చూపు, కారణం లేకుండా పలికే ఒక "నువ్వంటే నాకు చాలా ఇష్టం" అనే మాట, అలసిపోయినప్పుడు "ఈరోజు నువ్వు చాలా కష్టపడ్డావు" అని చెప్పే చిన్న పలకరింపు, ఇవే ఆమె హృదయాన్ని ఎక్కువగా తాకుతాయి. భార్యకు తన భర్త సమయం చాలా విలువైనది. రోజులో కేవలం కొన్ని నిమిషాలైనా ఫోన్ పక్కన పెట్టి ఆమెతో మనస్ఫూర్తిగా మాట్లాడితే ఆమెకు తను ముఖ్యమైన వ్యక్తిననే భావన కలుగుతుంది. ఆ అనుభూతిని, ప్రేమను మరింత బలపరుస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతి భార్య తన భర్త తనను జీవిత భాగస్వామిగా మాత్రమే కాకుండా మంచి స్నేహితురాలిగా కూడా చూడాలని కోరుకుంటుంది. తన సంతోషాలను, బాధలను, భయాలను ఎలాంటి సంకోచం లేకుండా చెప్పగలిగే వ్యక్తిగా భర్త ఉండాలనే ఆమె ఆశిస్తుంది. అప్పుడు ఇద్దరి మధ్య నమ్మకం మరింత బలపడుతుంది. చిన్న చిన్న సర్ప్రైజులు కూడా ప్రతి భార్య హృదయాన్ని తాకుతాయి. ఖరీదైన బహుమతులు అవసరం లేదు. ఒక చిన్న పువ్వు, చేతిలో రాసిన చిన్న నోట్, లేదా ఈరోజు బయటకు వెళ్ళి కలిసి టీ తాగుదాం అనే ఆహ్వానం కూడా ఆమెకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. భార్య మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుకోకుండా ఆమె మాటలను శ్రద్ధగా వినడం కూడా ఒక రొమాంటిక్ లక్షణమే. ఎందుకంటే ప్రతి స్త్రీ తన భావాలను గౌరవించే వ్యక్తిని మరింత దగ్గరగా భావిస్తుంది. వినబడుతున్నాననే భావన ఆమెకు ప్రేమను మరింత స్పష్టంగా అనుభూతిని చెందేలా చేస్తుంది. ఇద్దరు కలిసి నవ్వుకునే క్షణాలు కూడా బంధాన్ని బలపరుస్తాయి. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం, ఒకరినొకరు ఆట పట్టించుకోవడం, ఇలాంటి చిన్న ఆనందాలు సంబంధంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భర్త తనకు అండగా నిలబడాలని ప్రతి భార్య కోరుకుంటుంది. అందరి ముందు తనను గౌరవించడం, తన అభిప్రాయానికి విలువ ఇవ్వడం, అవసరమైనప్పుడు తన పక్షాన నిలవడం, ఇవే ఆమె హృదయంలో భర్తపై ప్రేమను, గౌరవాన్ని మరింత పెంచుతాయి. ప్రేమ అంటే కేవలం ప్రత్యేక రోజుల్లో మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు. ప్రతిరోజు ఒక చిన్న ప్రేమపూర్వక మాట, ఒక ఆప్యాయమైన చిరునవ్వు, ఒక హత్తుకోవడం, ఒక జాగ్రత్తగా ఉండు అనే సందేశం, ఇవన్నీ కలిసే ఒక అందమైన దాంపత్య జీవితాన్ని నిర్మిస్తాయి. అందుకే ప్రతి భార్య మనసులో ఉండే పెద్ద కోరిక ఒకటే, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడా అనే నేను ప్రతిరోజు అనుభూతిని చెందాలి. ఆ అనుభూతిని ఇచ్చే వ్యక్తి నిజమైన జీవిత భాగస్వామి.